బెండకాయ గిరికి ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదండి. నూనె మరిగింది వేస్తున్నామండి. చూడండి బెండకాయ కర్రీకండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా ఎగాయి కదండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తున్నాం చూడండి. ఇంకా బెండకాయ కర్రీకి చూడండి బాగా ఆడించాక ఇలా కలిసాక ఇప్పుడు తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేస్తానండి. కావాల్సినంత వాటర్ ఒక 5 నిమిషాలు పోయాక కర్రీ రెడీ అవుతుందండి. పెడతాను చూడండి. ఈరోజు కాకినాడ కిచెన్లోని బెండకాయ కర్రీ అని చెప్పాం కదండి. చూడండి బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎలాగుందో, చాలా రుచిగా బాగుంటుందండి. జిగురు పడుతుందండి, ముడుకులకి హెల్త్కి అన్నిటికి మంచిదేనండి బెండకాయ జిగురు. చూడండి మీరు నచ్చినట్లయితే ఎవరైనా సరే